నమస్కారం. నిన్న విజయవాడలో మా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. ఇది కేవలం ప్రతిపక్ష నాయకుల యొక్క కుట్రగా మేము భావిస్తున్నాము. ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతు పొందుతూ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకి ప్రశాంతంగా సాగిపోతున్న యాత్రని ఏదో విధంగా దాన్ని యాత్రని డిస్టర్బ్ చేయాలని, యాత్రని చెడగొట్టాలని ఒకే ఒక దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళ దాడి చేసి ఆయన్ని తీవ్రంగా గాయపరిచారు. ఇదైతే మంచి పద్ధతి కాదు. మీరు ఏదైనా ఎదుర్కోవాలంటే ప్రజాక్షేత్రంలో రండి, ఎన్నికలకు రండి, మేమంతా సిద్ధంగా ఉన్నాము అని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు. మేము ఇప్పుడు కూడా మేమంతా సిద్ధం. మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో ప్రజల ముందు వచ్చి మీ యొక్క బల నిరూపణ చూపెట్టాలి. కానీ దొంగ దెబ్బలు తీసి రాళ్ళు ఇసిరి రవ్వలు ఇసిరి అది మంచి పద్ధతి కాదు. నేను టీడీపీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాను. ఇది కానీ కొనసాగితే మేమేంటో, మా వైసీపీ కార్యకర్తలు ఏంటో, మా బలం ఏంటో కూడా మేము కూడా చూపెట్టగలం. కానీ మేము ప్రజాస్వామ్యంగా ముందుకు సాగాలని అనుకుంటున్నాము. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏమీ చేయలేరు. ఆయన కనీసం ఆయన నీడను కూడా మీరు తాకలేరని ఈ సమస్యలో మీకు చెబుతున్నాను. ఏది ఏమైనా ప్రజలు వైఎస్ఆర్ పార్టీ తరపున ఉన్నారు. ప్రజలు వైఎస్ఆర్ పార్టీకే మద్దతు ఇస్తున్నారు. ప్రజలు వైఎస్ఆర్ పార్టీకి ఫ్యాన్ గుర్తుగా ఓటేస్తున్నారు. రేపు రాబోయేది జగనన్న ప్రభుత్వమే. రేపు జూన్ 4న ఏదైతే రిజల్ట్స్ వస్తాయో ఆ తర్వాత విశాఖపట్నం నుంచి జగనన్న ఖచ్చితంగా మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. దాన్ని చూసి అప్పుడు మీ ప్రతిపక్షాలు మీరే ఏడుస్తారని నేను మీ అందరికీ మనవి చేస్తున్నా. జై జగన్.